హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. సెకండ్ వీక్ ఎలిమినేషన్ కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ అనమాట ఈ వీక్. సో వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎలిమినేషన్ అందరికీ తెలిసేలాగా అప్డేట్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నామినేట్ అనే కంటెస్టెంట్స్ ని కనుక అబ్జర్వ్ చేస్తే విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, నైనిక, శేఖర్ భాష, సీత, పృథ్వీ, అలాగే ఆదిత్యవం. సో వీళ్ళు 8 మంది అయితే ఉన్నారనమాట. అయితే ఇవాళ మనకి సేవింగ్ ఆర్డర్ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ ఎపిసోడ్లో 3 కంటెస్టెంట్స్ సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో నైనిక, నిఖిల్, ఇంకా విష్ణుప్రియ. సో వీళ్ళ ముగ్గురిని అయితే సేవ్ చేస్తారు. సో మనకి ఎలిమినేషన్ గురించి ఆల్రెడీ క్లారిఫికేషన్ వచ్చేసింది. సో ఓటింగ్ వీడియోస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 4 మాత్రం ఖచ్చితంగా సేఫ్ అవుతారు. నైనిక, నిఖిల్, విష్ణుప్రియ, అలాగే మణికంఠ. సో వీళ్ళు 4 సేఫ్ అవుతారు. ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్న 4 కంటెస్టెంట్స్ శేఖర్ భాష, పృథ్వీ, ఆదిత్యవం, అలాగే సీత. సో డే 1 నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఆదిత్యవం, పృథ్వీ కొంచెం డేంజర్ జోన్లో ఉంటూ వస్తున్నారు. ఇక శేఖర్ భాష అలాగే సీత విషయానికి వచ్చినట్లయితే కొంతవరకు పర్లేదు, కొంతవరకు మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతూ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ఓటింగ్ ప్రకారం అయితే ఆదిత్య అలాగే పృథ్వీ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఇక్కడ మోస్ట్ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ శేఖర్ భాషను అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఇది ఓటింగ్ ప్రకారంగా చేశారా లేదా ట్విస్ట్, లేదా వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీగా ఉందని ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేశారా అనేది మనకి ఫర్దర్ గా అప్డేట్ వస్తుంది. క్లారిటీ అప్డేట్ వచ్చిన తర్వాత నేను ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే శేఖర్ భాష ఎలిమినేట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? శేఖర్ భాష ఎలిమినేషన్ పై ఆయన ఉంటే బాగుంటుందా లేదా ఆయన ఎలిమినేట్ అవ్వడమే కరెక్టా అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ తెలుగు 8 అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.